ఏపీ ఉద్యోగులకు శుభవార్త స్థానికతపై క్లారిటీ ఇచ్చింది కేంద్రం. తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్కు తరలి వెళ్లే పిల్లలకు స్థానికత కల్పించే అంశం ఎటకేలకు కొలికి వచ్చింది. 2017 జూన్ 2 నాటికి ఆంధ్రప్రదేశ్కు తరలి వచ్చే వారి పిల్లలకు వారు కోరుకున్న జిల్లాలో స్థానికత కల్పించేలా రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతేడాది కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఏపీ విజ్ఞప్తికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఫైల్ను రాష్ట్రపతికి ఆమోదం కోసం పంపింది. దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి స్థానికత ఫైల్పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. ఏపీలో స్థానికతపై కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 2 లోపు ఆంధ్రప్రదేశ్కు తరలి వెళ్లే ఉద్యోగులకు స్థానికత వర్తించనుంది. ఈ నెల 27లోగా ఉద్యోగులంతా అమరావతికి తరలి రావాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. స్థానికత అంశం కొలికి రాకపోవడంతో ఇప్పటి వరకు ఉద్యోగులు సందిగ్ధంలో ఉన్నారు. స్థానికతపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో ఉద్యోగులకు ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. కేంద్రం నిర్ణయంపై ఏపీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంత తొందరగా ఇచ్చినందుకు ఈ లోకల్ స్టేటస్ ఇష్యూలో వెంటనే గజెట్ నోటిఫికేషన్ రావడానికి రాష్ట్ర ప్రభుత్వ కృషి, సీఎం చంద్రబాబు గారి కృషి, సిఎస్ గారు ఎప్పటికప్పుడు సమాచారం వాళ్ళు అడిగిన దానికి సంబంధించిన సమాచారం చేరవేసి వెంటనే మరలా ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామ్మోహన్ రావు గారు వీళ్ళందరూ కృషి వల్ల కేంద్ర ప్రభుత్వం యొక్క తొందరగా నిర్ణయం తీసుకోవటం వల్ల గౌరవనీయ రాష్ట్రపతి గారు కూడా వెంటనే నిర్ణయం తీసుకోవటం వల్ల లోకల్ స్టేటస్ వచ్చింది. ఈ జూన్ నెల ఎప్పుడు కూడా అడ్మిషన్ల ప్రక్రియ ఎంసెట్ కానీ ఇతర యూనివర్సిటీల అడ్మిషన్స్, ఇంజనీరింగ్, మెడికల్ అన్నీ ఈ దశలో ఈ లోకల్ స్టేటస్ ఇంత వేగంగా ఇంత గెజిట్ నోటిఫికేషన్ రావటం అందరికీ ఆనందదాయకం. ఈ అమరావతి వెళ్ళే వాళ్ళకి ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. ఇలాంటి సుదినం మరలా రాదు, చాలా మంచిది. అందరూ కూడా సందేహంగా ఉన్నారు ఇక్కడి నుంచి వెళ్ళడానికి లోకల్ స్టేటస్ విషయంలో, అది మేజర్ ఇష్యూ కాబట్టి అందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు. చదువుకున్న డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ ఈ అడ్మిషన్స్ పొందే పిల్లలున్న తల్లిదండ్రులకి ఇది చాలా ఉపశమనం. సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న సమస్య చాలా పెద్ద సమస్య, చాలా త్వరగా తేలింది. ఉద్యోగస్తులు ఇప్పుడు షిఫ్ట్ అవుతున్నారు. చాలామంది పిల్లలు ఎంసెట్, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఉంది. కౌన్సిలింగ్ దశలో ఇది రావడంతో వాళ్ళకు నాన్ లోకల్ అనే సమస్య తీరింది. చాలామందికి ఉద్యోగస్తులే కాకుండా మామూలు ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా కొత్త రాష్ట్రము ఎవరైనా షిఫ్ట్ దాదలుచుకుంటే ఇప్పుడు మంచి అవకాశం.